వరంగల్ జిల్లాలో నడి రోడ్డుపై డాక్టర్పై జరిగిన మర్డర్ అటెంప్ట్పై విచారణ కొనసాగుతోంది. మిల్స్ కాలనీ, మడికొండ పోలీస్ స్టేషన్ల సరిహద్దులో దాడి జరగడంతో కేసు ఎవరు తీసుకోవాలనే దానిపై తర్జన భర్జన పడ్డ పోలీసులు చివరికి మిల్స్ కాలనీ పీఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి నడి రోడ్డుపై డాక్టర్ గాది సిద్ధార్థ్ రెడ్డి కారును ఆపి ఆయన కిందకు దింపి రాడ్లతో దాడి చేసి పారిపోయారు దుండగులు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడ్డ వారెవరు, ఎందుకు దాడి చేశారన్న కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. వరంగల్ జిల్లాలో నడి రోడ్డుపై డాక్టర్పై జరిగిన మర్డర్ అటెంప్ట్పై విచారణ కొనసాగుతోంది. మిల్స్ కాలనీ, మడికొండ పోలీస్ స్టేషన్ల సరిహద్దుల్లో దాడి జరగడంతో కేసు ఎవరు తీసుకోవాలనే దానిపై తర్జన భర్జన పడ్డ పోలీసులు చివరికి మిల్స్ కాలనీ పీఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిన్న రాత్రి నడి రోడ్డుపై డాక్టర్ గాది సిద్ధార్థ్ రెడ్డి కారును ఆపి ఆయన కిందకు దింపి రాడ్లతో దాడి చేసి పారిపోయారు దుండగులు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న బాధితుడిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వరంగల్ బట్టుపల్లి ప్రధాన రహదారిపై ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడ్డ వారెవరు, ఎందుకు దాడి చేశారన్న కోణాల్లో విచారణ చేపట్టారు పోలీసులు. ఆర్డర్ వేస్తుంటే మేము అక్కడ ఉన్నాం, ఆ మూల మీద ఉంటే ఇటేమో ఆ పార్కింగ్ లో ఇట్లా వేసి ఆల్రెడీ కొట్టుకుంటున్నారు. వాళ్ళు ఏమో కొట్టిళ్ళు హెల్మెట్ పెట్టుకుని బండి మీద వెళ్ళిపోయారు. ఏమో అంత దూరం నుంచి అవపడదు కదా చీకట్లా. నువ్వు దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ పడ్డాడు ఆయన, పడిపోయి కొట్లాడుకుంటాను. అప్పటికి అంబులెన్స్ ఫోన్ చేసిళ్ళు, ఇక్కడ వాళ్ళు వచ్చిళ్ళు. అప్పటికి వచ్చిళ్ళు, 3-4 వచ్చిళ్ళు. వాళ్ళు వచ్చి ఆపిళ్ళు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు వచ్చి ఆపిళ్ళు. బండి మీద 2 వీలర్ మీద వచ్చింది. హెల్మెట్ పెట్టుకున్నారు, హెల్మెట్ పెట్టుకుని కొట్టి వెళ్ళిపోయారు. అంటే దేంతో కొట్టిల్లో చూడలేదు మనం, అక్కడ నుంచి లాంగ్ నుంచి అవపడదు కదా. వాళ్ళు కొట్టినైతే కొట్టిల్లు దేంతో. కారు ఇక్కడనే ఆ నుంచి ఆపుకుంటూ వస్తున్నారు, మరి ఇక్కడ ఆగింది. మరి ఆయన పార్కింగ్ లైట్లు వేసుకుని డిస్కషన్ జరిగింది వాళ్ళిద్దరు. డిస్కషన్ అనేది కొట్టి వెళ్ళిపోయి. ఇంకా ఎంతసేపు జరిగింది డిస్కషన్? ఏమో అన్న, కొట్ట మేము వచ్చే వరకు ఆల్రెడీ వెళ్ళిపోయి వాళ్ళు. నువ్వు వచ్చేసరికి కింద పడిపోయి ఉన్నాడు అంతే. అక్కడికి వచ్చే వరకు ఇంకా చాలా ఆపలేదా మరి ఆటో? నేను ఆపినాయిడా చూసినా ఆపిన. వాళ్ళందరూ వచ్చి పాపం, ఇక్కడ వాళ్ళందరూ వచ్చి అంబులెన్స్ ఫోన్ చేసే వరకు అప్పటికి కూడా కొట్టుకుంటాను పాపం.